హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలినాట్ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా వడండి. మనకి వడపిండి రెడీగా లేనప్పుడు, వడలు తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే సరిపోతుంది. సో అది ఎలా చేయాలో చూసేద్దామా? సో ఒక బౌల్లో 1 కప్ అటుకులు తీసుకున్నాను. ఇది అటుకులతోనండి. అటుకుల్ని ఇవి దంపుడు అటుకులండి. ఈ అటుకులు ఎక్కువగా ఉప్మా చేసుకుంటూ ఉంటారు. అటుకుల్ని బాగా ఒక 4-5 సార్లు బాగా కడిగేసుకోవాలి. సో కడిగేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అటుకుల్ని పక్కన పెట్టేయాలి. వాటర్ ఏం పోసి నానబెట్టవలేదు, ఊరికలా వాష్ చేసి అలా ఉంచేస్తే సరిపోతుంది ఒక 10 మినిట్స్. సో 10 మినిట్స్ తర్వాత అటుకులు ఇలా దీన్ని మెత్తగా చేసేసుకుందామండి. అటుకులు మెత్తగా అయిపోయాయి, ముద్దలాగా చేసేసుకుందాం బాగా. ఓకే, పిండి రెడీ అయిపోయింది. ఇందులో ఒక 2 స్పూన్స్ మైదా వేసుకుంటున్నాను. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అండి. ఇది కొంచెం క్రిస్పీనెస్ రావడం కోసం యూస్ చేసుకుంటున్నాము. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. కరేపాకుని ఇలా వేయకుండా తుంచి కనుక వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందని నేను ఇలా తుంచి వేస్తున్నాను కరేపాకు. సో అంతా బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనకి వడపిండి ఎలా అయితే ఉంటుందో అలాగా రెడీ చేసుకోవాలండి. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొంచెం వాటర్ అనిపించి వేస్తున్నాను. సో ఇలా అయిపోయిన తర్వాత చేతికి ఆయిల్ పూసుకొని అంటుకోకుండా వడలాగా ఒత్తుకోవడమేనండి. చూడండి, రెడీ అయిపోయింది. వడపిండిలాగా స్మూత్గా ఉంది. ఇలా అయినా చేతిలో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ ప్యాకెట్స్ కవర్స్ మీద అయినా చేయొచ్చండి. ఎలా అయినా చేయొచ్చు. నేను ఇలా హ్యాండ్ మేడ్ చేస్తున్నాను. సో ఇలా నీట్గా అటు ఇటు ఒత్తేసుకొని అంచులను కూడా ప్రెస్ చేసుకుంటూ ఇలా వడలన్నీ చేసేసుకుంటున్నాను. డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసి వడలు ఇలా చేసి ఆయిల్లో కూడా వేసేస్తున్నానండి. చాలా బాగుంటాయి. ఇది మినప్పిండి వడలు కాదే అన్న ఫీలింగ్ కూడా ఉండదు, అంత బాగుంటాయి. మసాలా వడలు కూడా తింటూ ఉంటాం కదా, ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇన్స్టెంట్గా రెడీగా చేసేసుకోవచ్చండి. వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది వడలు. సో ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో ఈ కలర్ వస్తే సరిపోతుంది. వడలు అయితే రెడీ అయిపోయాయి. నేనైతే తీసేస్తున్నాను. చాలా యమ్మీగా ఉంటాయి. చిటికలో చేసేసుకోవచ్చండి వడలు. మినపప్పు నానబెట్టలేదే, వడలు ఎలా చేయాలి అనుకోకుండా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చిటికలో చేసేయచ్చు అన్నమాట. సో యమ్మీ వడలు అయితే రెడీ అయిపోయాయి. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.